Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So as a part of our daily current affairs series, today we are going to discuss about current affair topics from The Hindu, Indian Express and PIB. Okay, so ee roju manam discuss chese topics entante Indian flagged ship sinks after attack in Red Sea. Next one, 10 kilometers mining buffer applies to all wetland reserves, says top court. Top court ante Supreme Court. Farmers voice strong support to ethanol after meeting with Union Agriculture Minister. And the next one, NATO enters a new strategic era of transformation. Next one, that is mains enrichment segment okati and daily MCQs practice questions anamata. Okay, so with this we'll start with our first topic. Entadi ante Indian flagged ship sinks after attack in Red Sea. ఓకే, సో మనకి పర్టికులర్ స్టేట్మెంట్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని చెప్పి. సో ఒక ఇండియన్ షిప్ని రెడ్ సీలో సింక్ చేసేసారు అంటే సమ్ సార్ట్ ఆఫ్ అటాక్ చేశారు అని చెప్పొచ్చు. సో బికాస్ ఆఫ్ దిస్ న్యూస్ ఈ రెడ్ సీ అనేది మళ్ళీ న్యూస్లోకి వచ్చిందనమాట. సో రెడ్ సీ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందులో 14 మెంబర్స్ ఉన్నారు, 14 మెంబర్స్ని రెస్క్యూ చేశారు. సో ఇన్ ప్రిలిమ్స్ కంటెక్స్ట్ మనం ఈ న్యూస్ నుంచి ఏం తెలుసుకోవాలి అంటే దట్ ఈస్ MSV Faiz Noor Oliva. ఓకే, సో ఈ పేరుని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద కమర్షియల్ షిప్ విచ్ గాట్ సంక్. ఓకే, సో ఆ అటాక్ వల్ల సింక్ అయిన షిప్ ఏంటి, దట్ ఈస్ MSV Faiz Noor Oliva. సో ఇది నేను పెట్టడానికి గల కారణం ఏంటంటే రీసెంట్గా ఎగ్జామినేషన్స్లలో ఒక పర్టికులర్ వర్డ్ని ఇన్వర్టెడ్ కామర్స్లో ఇచ్చి రీసెంట్గా న్యూస్లో ఉంది ఎందుకు అని అడుగుతున్నారు. సో మీకు ఆప్షన్స్లో ఒకటి కమర్షియల్ షిప్ అని ఇస్తారు, ఒకటి కమర్షియల్ వెపన్ అని ఇస్తారు. సో అలా అనమాట, అలా తెలుసుకోవడానికి నేను ఈ పర్టికులర్ పాయింట్ అనేది మెన్షన్ చేశాను. సో ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ సీ. ఈ రెడ్ సీ కారిడార్ అనేది ఇండియాకి ట్రేడ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే 80% ఆఫ్ ఇండియన్ ట్రేడ్ అనేది విత్ యూరోప్, కంప్లీట్గా కాదు బట్ విత్ యూరోప్ మాత్రం 80% ఆఫ్ ట్రేడ్ మనకి ఈ రెడ్ సీ ద్వారానే వెళ్తుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్, దీన్ని మనం రెడ్ సీ అని అంటూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఆ రెడ్ సీ న్యూస్లో ఉంది కాబట్టి సో రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న దేశాలు అంటే ఏంటి, దాని బార్డరింగ్ కంట్రీస్ అనేవి కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను చిన్న నిమోనిక్ చెప్తాను మీకు, దట్ ఈస్ YS² EED. ఓకే, సో Y అంటే ఏంటి, యమన్ యాజ్ ఎ టోల్, ఇది ఒక బార్డరింగ్ స్టేట్ అని చెప్పొచ్చు. తర్వాత S అంటే సౌదీ అరేబియా ఒకటి, సుదాన్ ఒకటి, నెక్స్ట్ ఇరిట్రియా ఒకటి, నెక్స్ట్ ఈజిప్ట్ అనేది ఒకటి అండ్ డిజిబౌటి. ఓకే, సో ఈ నిమోనిక్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే సో బార్డర్ కంట్రీస్ ఆఫ్ రెడ్ సీ అనేది బెటర్గా ఆన్సర్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్. అయితే ఈ పర్టికులర్ ఏరియాలో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే దట్ ఈస్ సూజ్ కెనాల్. సో ఈ సూజ్ కెనాల్ అనేది ఇది ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్ట్ చేసిన కెనాల్ విచ్ లింక్స్ మెడిటేరియన్ సీ విత్ రెడ్ సీ అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ ఏరియాలో మనకి గల్ఫ్ ఆఫ్ అకాబా అనేది కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇట్, గల్ఫ్ ఆఫ్ అకాబా. ఓకే, సో ఈ గల్ఫ్ ఆఫ్ అకాబాలో ఏంటంటే ఇది రెడ్ సీని ఇజ్రాయెల్ జార్డన్ యాక్సెస్ చేసేటట్టు ఎలా ఉంటుంది, దట్ ఈస్ త్రూ గల్ఫ్ ఆఫ్ అకాబా. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ గల్ఫ్ ఆఫ్ యాడెన్ అనేది ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ ఇట్, గల్ఫ్ ఆఫ్ యాడెన్. సో ఈ గల్ఫ్ ఆఫ్ యాడెన్ అనేది ఏంటంటే ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ విత్ అరేబియన్ సీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్ సీ ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఈ సీ ఫేరర్స్ అంటే ఎవరినైతే రెస్క్యూ చేశారంటే ఇట్ ఈస్ బై యమన్ అథారిటీస్ అనమాట. ఓకే, సో వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళని అంటే పోర్ట్ ఆఫ్ మోకా. ఓకే, సో ఈ పోర్ట్ ఆఫ్ మోకా అనేది ఎక్కడ ఉందంటే ఇట్ వాస్ దేర్ ఇన్ యమన్. ఓకే, సో తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు పోర్ట్ ఆఫ్ మోకా అనేది ఎక్కడుంది అని అడుగుతారు. సో దట్ వాస్ దేర్ ఇన్ యమన్. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈ పాయింట్స్ని మనం ప్రిలిమ్స్ కంటెక్స్ట్లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, 10 kilometers మైనింగ్ బఫర్ అప్లైస్ టు ఆల్ వెట్లాండ్స్ రిజర్వ్స్. టాప్ కోర్ట్ ఏంటి మనకి, అదే సుప్రీం కోర్ట్. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ 10 kilometers అనేది ఒక బఫరింగ్ స్టేజ్ అనేది ఎందుకు పెట్టాలి, సో మనకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది.
సో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎకో సెన్సిటివ్ జోన్స్ అనేవి ఉంటున్నాయి కదా. సో ఈ ఎకో సెన్సిటివ్ జోన్స్కి 10 కిలోమీటర్స్ అనేది ఒక బఫర్ జోన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎకో సెన్సిటివ్ జోన్ ఉందండి. సో దీని చుట్టుపక్కల 10 కిలోమీటర్స్ రేడియస్లో మనకి బఫర్ జోన్ ఉండాలి. ఎందుకు అంటే దానివల్ల ఏదైనా షాక్స్ తగిలినా కానీ బయట నుంచి అబ్జర్వ్ అవ్వడానికి, అండ్ ఇంకొకటి ఇట్ ఆల్సో ఎన్ష్యూర్స్ సమ్ సార్ట్ ఆఫ్ కన్జర్వేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలా. సో అయితే ఇప్పుడు అది వెట్లాండ్స్కి కూడా అప్లై అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ పర్టికులర్ ఆర్టికల్లో దే విల్ డిస్కస్ అబౌట్ ఆసన్ వెట్లాండ్. ఏంటది? దట్ ఈస్ ఆసన్ వెట్లాండ్. సో ఈ ఆసన్ వెట్లాండ్కి గురించి మాట్లాడతారు. ఓకే, సో ఈ ఆసన్ వెట్లాండ్ అనేది ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ఉత్తరాఖండ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ వెట్లాండ్ గురించి మైనింగ్ యాక్టివిటీస్లో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చెప్తుంది అది ఆసన్ వెట్లాండ్ ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్క వెట్లాండ్స్. ఓకే, సో అది వెస్ట్ బెంగాల్ వెట్లాండ్ అయినా, లేదంటే ఉత్తరాఖండ్ వెట్లాండ్ అయినా, లేదంటే సో కాల్డ్ ఆంధ్రప్రదేశ్ వెట్లాండ్ అయినా సరే ఈ 10 కిలోమీటర్స్ రిజర్వ్ బఫరింగ్ జోన్ మాత్రం మనం ఉంచాల్సిందే అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఈ ఆర్టికల్లో అది డిస్కస్ చేస్తారు. సో ఈ ఆర్టికల్లో మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మాట్లాడాలి అంటే, ఫస్ట్ అసలు వెట్లాండ్స్ అంటే ఏంటి? వెట్లాండ్స్ అంటే ఏంటంటే ద ఏరియాస్ వేర్ దిస్ వాటర్, ఓకే, సో వాటర్ అనేది ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అది టెంపరీగా ఉండొచ్చు లేదంటే పర్మనెంట్గా ఉండొచ్చు అనమాట. ఓకే, సో అలా దాట్ ఈస్ నోన్ యాజ్ వెట్లాండ్. ఆ తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ ఆసన్ వెట్లాండ్ అనేది ఎక్కడ? ఇట్ ఈస్ దేర్ ఇన్ ఉత్తరాఖండ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ న్యూస్. తర్వాత నెక్స్ట్ వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం? దట్ ఈస్ ఇన్ 2nd ఫిబ్రవరి. 2nd ఫిబ్రవరిలో మనకి వరల్డ్ వెట్లాండ్ డే అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా సరే వెట్లాండ్స్ వచ్చినాయి అంటే వీల్ డిస్కస్ అబౌట్ రామ్సర్ సైట్స్ కదా. సో రామ్సర్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ రామ్సర్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు? 1970sలో ఈ రామ్సర్ కన్వెన్షన్ వచ్చింది. ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది? 1982లో సైన్ చేసింది అనమాట ఈ పర్టికులర్ రామ్సర్ కన్వెన్షన్ అనేది. ఓకే, సో ఇండియాలో ప్రస్తుతానికి 101 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రామ్సర్ సైట్స్ కదా. సో రీసెంట్గానే అరుణాచల్ ప్రదేశ్ నుంచి దట్ ఈస్ గ్లా వెట్లాండ్ అనేది ఒకటి యాడ్ చేశారు. వాట్ ఈస్ ఇట్? గ్లా వెట్లాండ్ బికేమ్ 101th సైట్ ఆఫ్ రామ్సర్ సైట్ అని చెప్పొచ్చు అనమాట ఫ్రమ్ ఇండియా. ఇట్ ఈస్ లార్జెస్ట్ నెంబర్ ఇన్ ఏషియాలో ఇదే మన ఇండియానే లార్జెస్ట్ అని చెప్పొచ్చు. మరి వరల్డ్లో వీఆర్ 3rd లార్జెస్ట్. ఓకే, సో వరల్డ్లో మనం 3rd లార్జెస్ట్ ఉన్నాం. సో మనకంటే ముందు ఎవరు ఉంటారంటే యూకే ఉంటుంది అండ్ మెక్సికో ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, సో అది అయిపోయింది. మరి లార్జెస్ట్ వెట్లాండ్ ఏంటి మన అన్నిట్లలో అంటే దట్ ఈస్ సుందర్బన్స్. సుందర్బన్స్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ ఏది అంటే దట్ ఈస్ రేణుకా వెట్లాండ్. రేణుకా వెట్లాండ్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో ఆ తర్వాత మరి అన్ని స్టేట్స్లలో ది హైయెస్ట్ వెట్లాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ తమిళనాడులో నియర్లీ 20 వెట్లాండ్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలా. మరి తెలంగాణలో ఇప్పటిదాకా రామ్సర్ రికగ్నైజ్ చేసిన అవైతే లేవు మనకి. సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద ప్రిలిమ్స్ కంటెక్స్ట్. ఓకే, సో ప్రిలిమ్స్ కంటెక్స్ట్లో మనం ఈ ఆర్టికల్ని కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మెయిన్స్ కంటెక్స్లో చూడాలి అనుకుంటే కనుక, సో మెయిన్స్ కంటెక్స్లలో సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వెట్లాండ్స్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి అవి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి? బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సిగ్నిఫికెన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటండి? బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొల్లేరు వెట్లాండ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, రైట్? సో ఇప్పుడు కొల్లేరు వెట్లాండ్ ఆంధ్రప్రదేశ్లో దాన్ని కన్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న బర్డ్స్, అంటే ఇప్పుడు స్పాట్ బిల్డ్ పెలికాన్ అని ఒక బర్డ్ ఉంటుంది అక్కడ, రైట్? సో అలాంటి బర్డ్స్ కూడా కన్జర్వ్ అవుతాయి అని చెప్పొచ్చు మనం. ఆ తర్వాత వాటర్ స్టోరేజ్ అండ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ వెట్లాండ్ని కన్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుంది? సో వాటర్ని కూడా మనం బెటర్గా రెగ్యులేట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. ఇప్పుడు వెట్లాండ్స్ అనేవి కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే కార్బన్ అబ్సార్ప్షన్కి వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ అని చెప్పొచ్చు అనమాట, రైట్? సో అందుకు ఈ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్లో కూడా కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎక్కువ చేస్తాయి కాబట్టి సో అది మనం యూస్ అంటే వెట్లాండ్స్ అనేది సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్
క్లైమేట్ చేంజ్ మిటిగేషన్. తర్వాత లైవ్లీహుడ్ సపోర్ట్ ఎలా అంటే ఇప్పుడు సుందర్బన్స్ వెట్లాండ్ ఉందండి. సో అందులో ఎంతమంది ఫిషింగ్ చేసుకుంటూ బతుకుతున్నారు బయట, రైట్? సో అలా ఒక లైవ్లీహుడ్ సపోర్ట్ ఇస్తుంది మనకి. తర్వాత సాయిల్ ఫర్టిలిటీని ఎన్ష్యూర్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ కల్చరల్ అండ్ ఎస్థెటిక్ వాల్యూ. సో దీనివల్ల ఏమవుతుందంటే కల్చరల్ పరంగా ఎస్థెటిక్ పరంగా కూడా వాల్యూ పెరుగుతుంది. దానివల్ల టూరిజం రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి. సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్సెస్. మరి ఛాలెంజెస్ ఏంటి? సో ఛాలెంజెస్లో ఏంటంటే ఒకటి అర్బనైజేషన్ అండ్ ఎంక్రోచ్మెంట్. రీసెంట్గా ఇప్పుడు భోజ్ వెట్లాండ్ అని ఉంటుంది. సో భోజ్ వెట్లాండ్ ఎక్కడ? ఇట్ ఈస్ దేర్ ఇన్ మధ్యప్రదేశ్ కదా. సో ఇప్పుడు ఆ భోజ్ వెట్లాండ్ని భోపాల్ని అర్బనైజేషన్ చేసే క్రమంలో ఈ భోజ్ వెట్లాండ్ని మనం ఎంక్రోచ్ చేస్తున్నారు అని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో అలా అవుతుంది అర్బనైజేషన్ టైంలో. ఆ తర్వాత నెక్స్ట్ పొల్యూషన్. సో ఇప్పుడు పొల్యూషన్ అనేది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా దీస్ డేస్ పొల్యూషన్ అనేది సమ్ ఆఫ్ ది అదర్ వే మనకు పెరుగుతుంది, రైట్? సో దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ పొల్యూషన్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వవా? సో దీనివల్ల ఏమవుతుంది, యాసిడ్ రెయిన్స్ అనేవి రావా? సో యాసిడ్ రెయిన్స్ వచ్చి ఎందులో పడతాయి? వెట్లాండ్లో పడతాయి. దానివల్ల వాటర్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా. సో అలా వాటర్ క్వాలిటీ డిస్టర్బ్ అయినప్పుడు అందులో ఉన్న ఏమంటారు, లైక్ అక్వాటిక్ లైఫ్ ఉంటుందా? ఎస్. సో ఆ అక్వాటిక్ లైఫ్కి హామ్ అవుతుంది కదా. సో ఎప్పుడైనా సరే ఒక వెట్లాండ్లో అసిడిక్ ప్రాపర్టీస్ అనేవి పెరిగాయి అనుకోండి, అందులో ఉన్న అక్వాటిక్ లైఫ్ అనేవి అంత ప్రాపర్గా బతకలేవు అనమాట, రైట్? సో అలా. ఆ తర్వాత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇందాక నేను చెప్పాను లైవ్లీహుడ్ సపోర్ట్కి సుందర్బన్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో అని, రైట్? మరి అలాంటప్పుడు ఇప్పుడు ఫిషర్మెన్ అనేవాళ్ళు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫిషెస్ని కనుక పట్టారనుకోండి, అప్పుడేమవుతుంది, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది కదా. సో అంటే డీగ్రేడ్ అయిపోతున్నట్టే కదా. సో ఇన్ఫ్యాక్ట్ సుందర్బన్స్లో వుడ్ని కూడా వాడుతూ ఉంటారు. సో అలా. ఆ తర్వాత ఇన్వేజివ్ స్పీసీస్. మనం చూస్తూ ఉంటాం మన రివర్స్లలో క్యాట్ ఫిష్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, రైట్? సో అలాంటి వాటి వల్ల ఏమవుతుంది, మన డొమెస్టిక్ బ్రీడ్స్ అనేవి ఎక్కువగా ఉండలేకపోతున్నాయి, ఎందుకంటే అవి మొత్తం ఎంక్రోచ్ చేస్తుంటాయి అన్నమాట వెట్లాండ్స్ని. తర్వాత క్లైమేట్ చేంజ్. మనందరికీ తెలుసు టెంపరేచర్స్ అనేవి డే టు డే పెరుగుతూనే ఉన్నాయి, రైట్? సో ఆ క్లైమేట్ చేంజ్ వల్ల వెట్లాండ్స్ యొక్క హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. తర్వాత వీక్ పాలసీ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మనం వెట్లాండ్స్కి చాలా పాలసీస్ చేసాం, కాకపోతే రెగ్యులేషన్ అనేది ప్రాపర్గా చేయక ఇంప్లిమెంటేషన్ టైంలో మాత్రం కరెక్ట్గా చేయలేకపోతున్నాం. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ అనమాట. ఓకే, సో వెట్లాండ్స్ మీద మెయిన్స్ కంటెక్స్ట్లో రాయాలంటే మనకి సిగ్నిఫికెన్సెస్ తెలిసి ఉండాలి, ఛాలెంజెస్ తెలిసి ఉండాలి, ఇన్ ఆర్డర్ టు రైట్ అ బ్యాలెన్స్డ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఓకే, yes. So with this we completed this article. So we'll go to next article. So next article ఏంటంటే farmers voice strong support for ethanol after meeting యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. మీరు కనుక ఈ మధ్య అబ్జర్వ్ చేస్తే E20 ఫ్యూయల్, ఓకే, సో ఇథనాల్ అంటే ఎక్కడ వాడతారు, అది E20 ఫ్యూయల్లో కదా. సో ఈ E20 ఫ్యూయల్ అనేది సమ్ ఆఫ్ ది అదర్ వే న్యూస్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంది. కొంతమంది ఏమో బెస్ట్ అంటున్నారు, కొంతమంది ఏమో లేదు కాన్స్ ఎక్కువ ఉన్నాయంటే ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ కంటెక్స్లో నేను ఈ ఆర్టికల్ అనేది PIB నుంచి తీసుకున్నాను. సో ఈ కంటెక్స్లో ఎగ్జామినేషన్లో మనకి సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏం చేశారంటే హీ మెట్ ఫ్యూ ఫార్మర్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ E20 ఫ్యూయల్ అనేది. సో అందుకు ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది వచ్చింది మనకి. సో ఇందులో ప్రిలిమ్స్ కంటెక్స్లో ఏముంటుంది అంటే అసలు ఇథనాల్ E20 ఫ్యూయల్ అంటే ఏంటి, 20% ఇథనాల్ అండ్ 80% పెట్రోల్ అని చెప్పొచ్చు. సో ఇథనాల్ ఫార్ములా ఏంటి మనకి, దట్ ఈస్ C2H5OH. దిస్ ఇస్ ఇథనాల్స్ ఫార్ములా అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇట్స్ బయో ఆల్కహాల్. ఓకే, సో ఇదేంటి, ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్ అనమాట. ఓకే, సో ఇది ఒక బయో ఆల్కహాల్ ఫ్యూయల్ అని చెప్పచ్చు, అండ్ ఇట్స్ రిన్యూవబుల్ ఫ్యూయల్. సో అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. సో రిన్యూవబుల్కి నాన్ రిన్యూవబుల్కి డిఫరెన్స్ ఏంటండి? సో రిన్యూవబుల్ ఫ్యూయల్ అంటే ఫ్రమ్ రిన్యూవబుల్ సోర్సెస్ లైక్ వాటర్ అవ్వచ్చు, సోలార్ ఎనర్జీ అవ్వచ్చు. సో అలా వస్తే మనం రిన్యూవబుల్ ఫ్యూయల్స్ అంటూ ఉంటాం. నాన్ రిన్యూవబుల్ అంటే ఏంటి అంటే ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, సో పెట్రోల్ అలా అనమాట. ఓకే, వాటిని నాన్ రిన్యూవబుల్ ఫ్యూయల్స్ అని అంటూ ఉంటాం. సో E20 కమ్స్ అండర్ ఏ కేటగిరీ ఆఫ్ రిన్యూవబుల్ ఫ్యూయల్. ఆ తర్వాత ఈ E20 అనేది ఏంటంటే ఇట్స్ ఆక్సిజనేటెడ్ ఫ్యూయల్. సో ఇట్లా ఆక్సిజన్
రిచ్ ఉన్న ఫ్యూయల్స్ వల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ ఆఫ్ కంబషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఫ్యూయల్ అనేది బెటర్గా ఉంటుంది. సో మోర్ ఎఫిషియెంట్ కంబషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ దీనివల్ల ఏమవుతుంది, ఇట్ న్యాచురల్లీ ఇంక్రీజెస్ ఆక్టేన్ రేటింగ్ అండ్ ఇంజన్ నాకింగ్. ఓకే, సో ఫస్ట్ ఆక్టేన్ రేటింగ్ అంటే మనం ఫస్ట్ ఇంజన్ నాకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇంజన్ నాకింగ్ అంటే ఏంటి? ఇంజన్ నాకింగ్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా చూసారా వెహికల్స్ని రన్ చేసేటప్పుడు ఇంజన్లో టక్ 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 అని ఒక సౌండ్ వస్తుంది. సో దాన్నే ఇంజన్ నాకింగ్ అంటారు. ఎప్పుడైతే ఈ ఇంజన్ నాకింగ్ అనేది పెరుగుతుందో ఈ ఆక్టేన్ రేటింగ్ విచ్ ఈస్ అబౌట్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజన్, ఓకే, సో అది తగ్గిపోతుంది. ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇంజన్ నాకింగ్ పెరిగితే ఆక్టేన్ రేటింగ్ తగ్గుతుంది, రైట్? సో ఈ E20 ఫ్యూయల్ అనేది ఏం చేస్తుంది అంటే ఇంజన్ నాకింగ్ని పెంచకుండా తగ్గిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆక్టేన్ రేటింగ్ అనేది తగ్గకుండా పెరుగుతుంది. అంటే ఏంటి, ఎఫిషియన్సీ పెరుగుతున్నట్టే కదా. సో అలా ఆ తర్వాత ఈ E20 అనేది 1G ద్వారా కానీ 2G ద్వారా కానీ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. కాకపోతే ఇప్పుడు ఫ్యూయల్ టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 1G ఒకటి, 2G ఒకటి, నెక్స్ట్ ఇది 3G అండ్ 4G, రైట్? సో 1G అంటే ఏంటి అంటే ఫ్రమ్ ఫుడ్ క్రాప్స్ లైక్ షుగర్ కేన్, మేజ్ అలా తీసుకొస్తుందని 1G ఫ్యూయల్ అంటారు. 2G అంటే ఏంటి, ఫ్రమ్ స్టబుల్ అంటే వేస్టేజ్, ఓకే, అంటే ఏంటి షుగర్ కేన్ యొక్క చెట్టు యొక్క లీవ్స్ కానీ సో అట్లా స్టబుల్ నుంచి తీసుకొస్తే కనుక అంటే వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ని కనుక తీసుకొస్తే దాన్ని 2G అంటారు. తర్వాత నెక్స్ట్ 3G అంటే ఏంటి అంటే ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఓకే, ఇది ఫ్యూయల్ జనరేషన్. 4G అంటే ఏంటి, 4G అంటే ఫ్రమ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ అనమాట. ఓకే, సో జెనెటికల్లీ ఇంజనీర్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి తీసుకొస్తే అది 4G టెక్నాలజీ, 4G ఫ్యూయల్ బేస్డ్ టెక్ అని అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సో దిస్ ఈస్ ద ప్రిలిమ్స్ కంటెక్స్ట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ E20. ఓకే, సో ఇందులో మరి మెయిన్స్ కంటెక్స్ట్ ఏంటి? మెయిన్స్లో ఎలా అడుగుతారంటే సిగ్నిఫికెన్స్ ఒకటి అండ్ ఛాలెంజెస్ ఒకటి. సో ఎందుకు సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్ అంటున్నానంటే సో మేజర్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎలా ఉంటుందంటే ఒక కంక్లూజన్ అనేది మనం బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సిగ్నిఫికెన్స్ ఒకటి అడిగినా కానీ మనం ఎండింగ్లో అట్లీస్ట్ 2 or 3 ఛాలెంజెస్ రాయాలి. ఎందుకంటే అన్ని పాజిటివ్స్ ఉండవు కదా, ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో అందుకు ఐఎమ్ ఎన్ష్యూరింగ్ దట్ యూ విల్ నో ఇంపార్టెన్స్ అంటే సిగ్నిఫికెన్స్ యాజ్ వెల్ ఛాలెంజెస్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే సిగ్నిఫికెన్స్లో దట్ ఈస్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, సో మనకు తెలుసు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఏదైనా ఒక క్రైసిస్ వచ్చింది అనుకోండి, మనకి ఎనర్జీ క్రైసిస్ అనేది ఎక్కువ అవుతుంది ఇండియాకి కదా. సో మన ఎల్పిజి ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది బ్లాక్ అయిపోయిందో మనకి ఎల్పిజి మీద సమ్ సార్ట్ ఆఫ్ క్రైసిస్ అనేది వచ్చింది, రైట్? సో అలా అవ్వకుండా ఇండియాలోనే మనం ఫ్యూయల్ని కనుక జనరేట్ చేసుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది, సెల్ఫ్ రిలయంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అవ్వలేస్తామా లేదా? సో అలా ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇన్ష్యూర్ అవుతుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్, ఎందుకు ఇట్స్ రినవబుల్ ఫ్యూయల్, సో క్లీన్ ఎనర్జీ అనేది చెప్పొచ్చు. తర్వాత సపోర్ట్ టు ఫార్మర్స్. ఇండియా అనేది ఏంటంటే ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు అగ్రికల్చర్లోనే ఎక్కువ చేస్తూ ఉంటారు, రైట్? సో వర్క్. సో ఇప్పుడు అగ్రేరియన్ ఎకానమీలో రెవెన్యూ ఆఫ్ ఫార్మర్స్ అనేది ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రైజ్ ఆఫ్ అవర్ జీడిపి కదా. సో అలాంటి అగ్రేరియన్ ఎకానమీలో రెవెన్యూ ఆఫ్ ద ఫార్మర్స్ని పెంచడం అనేది ఇట్స్ అ నెసెసరీ థింగ్ కదా. సో ఎప్పుడైతే E20 ఫ్యూయల్ వల్ల షుగర్ కేన్, మేజ్ ఇలాంటి వాటికి డిమాండ్ పెరుగుతుందో అప్పుడు రెవెన్యూ టు ద ఫార్మర్స్ కూడా పెరుగుతుంది. సో రెవెన్యూ పెరిగిందంటే ఏంటి, జీడిపి కూడా పెరిగినట్టే కదా, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ పెరుగుతుంది. సో అలా సో రెవెన్యూ ఇంక్రీజ్ అయితే జీడిపి కూడా రైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా తర్వాత నెక్స్ట్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఎలా అంటే ఇప్పుడు E20 ఫ్యూయల్ జనరేషన్ కోసం ఇండస్ట్రీస్ అనేవి పెడతారు, రైట్? సో దానివల్ల జాబ్స్ క్రియేట్ అవ్వవా అలా. తర్వాత నెక్స్ట్ టువర్డ్స్ అ గ్రీన్ ఎకానమీ, రైట్? గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి మనకి, అందులో 13th ఉంటుంది ఏంటది, ఇట్స్ క్లైమేట్ యాక్షన్. లేదు అంటే 3rd కూడా తీసుకోవచ్చు, దట్ ఈస్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. సో అలాంటి వాటి కోసం. తర్వాత బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్. యాజ్ ఐ టోల్డ్ యూ E20 అనేది ఏంటి, ఇట్స్ ఆక్సిజనేటెడ్ ఫ్యూయల్. అంటే ఏంటి, బెటర్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది బికాస్ ఎఫిషియన్సీ పెరుగుతుంది కాబట్టి. సో మరి ఛాలెంజెస్ ఏంటి? సో ఛాలెంజెస్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ దట్ ఈస్ ఫీడ్ స్టాక్ అవైలబిలిటీ.
ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, E20 వెహికల్స్ అనేవి షుగర్ కేన్, మేజ్ వాటి నుంచి తీసుకొద్దామని అనుకుంటున్నాం, రైట్? ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇథనాల్ని. కాకపోతే ఇప్పుడు మనం ఎలా ఉంటుంది అగ్రికల్చర్ సీజన్ అనేది, ఒక పర్టికులర్ మంత్స్లోనే మనకి హార్వెస్ట్ అనేది వస్తుంది, ఇయర్ లాంగ్ హార్వెస్ట్ అనేది ఉండదు, రైట్? అలా దానివల్ల ఏమవుతుంది, కన్సిస్టెంట్ ఇథనాల్ సప్లై అనేది మనం చేయలేకపోవచ్చు. సో దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్. ఆ తర్వాత ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ. ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు షుగర్ కేన్, మేజ్ని అంతా మనం ఫ్యూయల్ సైడ్ తీసుకొస్తే ఇండియాలో ఫుడ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ సో ఫుడ్ సెక్యూరిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు E20 ఫ్యూయల్ జనరేట్ చేయడానికి మనకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఓకే? సో అదొకటి. తర్వాత నెక్స్ట్ కంపాటబిలిటీ ఇష్యూస్. కంపాటబిలిటీ ఇష్యూస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వెహికల్ అనేది లెట్ మీ సే ఒక 2010 మోడల్ ఉన్న ఇంజన్ వెహికల్. సో ఆ వెహికల్లో నేను E20 ఫ్యూయల్ని వాడలేను. సో అలాంటప్పుడు నేను E20 ఫ్యూయల్ నువ్వు ఎంత జనరేట్ చేసినా నేను వాడలేను కదా. సో అట్లా కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట, ఓకే? సో అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ కొత్త వెహికల్ కొనుక్కోమని చెప్తారు నాకు. నేను కొనుక్కుంటానా, ఇన్ని ల్యాక్స్ మళ్ళీ పెట్టలేస్తానా, అలా. సో కంపాటబిలిటీ ఇష్యూస్ వల్ల కూడా కొంచెం డిస్కరేజ్మెంట్ జరుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ E20 ఫ్యూయల్. తర్వాత ఇంజన్ డ్యూరబిలిటీ కన్సర్న్స్. రీసెంట్గా మీరు చూస్తే ట్విట్టర్లో కానీ, ఓకే, ఇన్స్టాగ్రామ్లో కానీ, సో నేను ఇట్లా E20 బేస్డ్ ఫ్యూయల్ కొన్నాను, ఇంజన్ కార్ కొన్నాను, బట్ ఇంజిన్ అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది అని చెప్పి. సో అలాంటి ఇంజిన్ డ్యూరబిలిటీ కన్సర్న్స్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకు అంటే E20 ఫ్యూయల్లో సమ్ సార్ట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ వల్ల ఇంజిన్స్ ఖరాబ్ అవుతున్నాయి అని అందరూ చెప్తున్నారు. సో అలా. తర్వాత నెక్స్ట్ కాస్ట్ అండ్ ఎకనామిక్ వయబిలిటీ. సో కాస్ట్ అండ్ ఎకనామిక్ వయబిలిటీలో ఏంటంటే, స్టార్టింగ్ ఇన్పుట్ కాస్ట్ అనేది ఎక్కువ. ఇందాకే చెప్పిన ఎగ్జాంపులే చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 2010 మోడల్ వెహికల్ ఉంది. సో ఇప్పుడు E20 ఫ్యూయల్ వాడాలంటే నేను మళ్ళీ కొత్త వెహికల్ కొనాలి, రైట్? అంటే ఏంటి, కాస్ట్ ఎక్కువ కదా నాకు, రైట్? సో అలా కాస్ట్ అండ్ ఎకనామిక్ వయబిలిటీ కూడా లేదు అని చెప్పొచ్చు, అంటే ప్రాక్టికల్గా లేదు అని, ఓకే? సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు రీడ్ దిస్ ఆర్టికల్ ఇన్ ప్రిలిమ్స్ కాంటెక్స్ట్ అండ్ మెయిన్స్ కాంటెక్స్ట్, ఓకే? ఆఫ్టర్ ఛాలెంజెస్ విల్ డిస్కస్ అబౌట్ what are the government measures, అసలు గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకొస్తుంది in order to address these challenges, okay? in order to increase use of E20 fuel అనేది యూసేజ్. సో ఫస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఓకే? సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ సైడ్, జనరేషన్ సైడ్ E20 ఫ్యూయల్కి ఒక ఎంకరేజ్మెంట్ తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. తర్వాత ఫేజ్డ్ రోల్అవుట్ ఆఫ్ E20 వెహికల్స్, అంటే చిన్నగా ఇండియన్ ఎకానమీలోకి ఒక ఫేజెస్ వారీగా E20 వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు 100 వెహికల్స్ ప్రతి ఇయర్ వస్తున్నాయి అనుకోండి ఎకానమీలోకి, అన్ని 100 ఒక్కసారి E20 తీసుకెళ్ళలేరు కదా. సో ఫేజెస్గా ఫస్ట్ 10 వెహికల్స్, తర్వాత 20 అలా. సో ఆ తర్వాత ప్రమోషన్ ఆఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మనం E20 అనుకున్నాం, తర్వాత E100 వరకు వెళ్ళాలనుకుంటున్నాం కదా. సో మళ్ళీ ఇప్పుడు E100 ఫ్యూయల్ జనరేట్ అయితే మళ్ళీ కొత్త వెహికల్ కొనుక్కోవాలా నేను, అది పాసిబుల్ అవ్వదు కదా. సో అందుకు ఏం చేస్తున్నారంటే ఫ్లెక్సిబుల్ ఉన్న ఇంజన్స్ అనమాట, అంటే E20 నుంచి E100 వరకు ఎంత ఇథనాల్ ఉన్నా కానీ వర్క్ అయ్యే ఇంజిన్స్ని డెవలప్ చేద్దామన్నట్టు ట్రై చేస్తున్నారు. తర్వాత నేషనల్ వైజ్ అవైలబిలిటీ, ఓకే? అంటే ఏంటి, ఆల్ ఇండియా వైడ్గా E20 ఫ్యూయల్ అనేది అవైలబుల్లో ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్, ఎలా అంటే త్రూ ట్యాక్స్ సబ్సిడీస్ ట్యాక్స్ రిడక్షన్స్ చేయడం, ఓకే? సో ఎవరైతే E20 వెహికల్ని కొంటారో వాళ్ళకి ట్యాక్సెస్ తగ్గించడం ఆ పర్టికులర్ వెహికల్ మీద, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. సో అలా గవర్నమెంట్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది E20 ఫ్యూయల్ని ఎలా అయినా సరే ఇండియాలోకి ప్రాక్టికల్ వరల్డ్లోకి తీసుకురావాలి అన్నట్టు, ఓకే? సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్, NATO enters a new strategic era of transformation, ఓకే? సో రీసెంట్గా చూస్తే నాటో అనేది బికాస్ ఆఫ్ దిస్ ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ వల్ల మనకి నాటో అనేది కంటిన్యూస్గా న్యూస్లో కనిపిస్తూ ఉంది, రైట్? సో అసలు ఈ నాటో అనేది ఎలా వచ్చింది, మనం ఈ ఎడిటోరియల్ని డిస్కస్ చేసే కంటే ముందు అసలు నాటో అనేది ఎందుకు వచ్చింది, ఓకే? సో అది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట, ఓకే? సో ఈ నాటో అనేది ఎందుకు వచ్చిందంటే, ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ అయిపోయిన తర్వాత సో ఏమవుతుంది మనకు తెలిసిందే, సమ్ సార్ట్ ఆఫ్ వార్ అనేది అయింది World War IIలో. సో ఆ తర్వాత ఎప్పుడైతే World War II అనేది అయిపోయిందో, లైక్ 1945, ఇట్ ఈస్ నాట్ క్రాస్
విల్ సే కంప్లీటెడ్. సో ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిందో, సో 1945లో మనకి వరల్డ్ వార్ 2 అనేది కంప్లీట్ అయింది, రైట్? సో ఆ టైంలోనే ఇట్ లెడ్ టు ఆ జెనిసిస్ ఆఫ్ నాటో. నాటో అనేది ఆ టైంలోనే ఆరిజిన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నాటో అనేది 3 ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుతుంది మనకి, ఓకే? సో దాని జెనిసిస్ కూడా ఆ 3 ప్రిన్సిపల్స్ మీదనే ఉంటుంది. సో విల్ డిస్కస్ ఆ 3 ప్రిన్సిపల్స్ ఏంటి, సో దట్ మనం నాటోని ఇంకా బెటర్గా అర్థం చేసుకోలేస్తాం, ఓకే? సో ఫస్ట్ ఏంటి అంటే, సో టు కౌంటర్ సోవియట్ యూనియన్, అప్పట్లో ఏమైందంటే, ఎప్పుడైతే సోవియట్ యూనియన్, రష్యా అండ్ అదర్ కంట్రీస్ సోవియట్ యూనియన్ ఉందో, సో అది వెస్ట్ సైడ్ అంటే యూరోప్ సైడ్ అంటే ఏంటి, ఈ ఈస్టర్న్ యూరోప్ని కూడా ఎక్కువ వాట్ యు సే దట్ ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేశారనమాట, రైట్? సో అలా దానికి కౌంటర్ అవ్వడానికి ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే అటాక్ ఆన్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు అటాక్ ఆన్ ఆల్, ఓకే? సో అంటే ఏంటి, అటాక్ ఆన్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు అటాక్ ఆన్ ఆల్ అంటే ఏంటి, ఒక్కళ్ళ మీద అటాక్ చేస్తే చాలు, అందరు కలిసికట్టుగా ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, టు ఎన్ష్యూర్ పీస్ ఇన్ యూరోప్, ఓకే? సో టు ఎన్ష్యూర్ పీస్ ఇన్ యూరోప్ ఏంటి, ఇప్పుడు వరల్డ్ వార్ 1 and 2 వల్ల యూరోప్లో చాలా ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా కాకుండా యూరోప్లో ఎలా అయినా సరే పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్నట్టు వచ్చింది. సో ఈ 3 ప్రిన్సిపల్స్ వల్లనే ఈ నాటో అనేది ఫామ్ అయింది అని చెప్పొచ్చు అనమాట, ఓకే? సో యాజ్ వీ అండర్స్టూడ్ వాట్ మేడ్ నాటో టు బీ ఎస్టాబ్లిష్డ్, మనం ప్రిలిమ్స్ కంటెక్స్లో నెక్స్ట్ చూద్దాం. సో ప్రిలిమ్స్ కంటెక్స్లో ఏంటంటే, సో ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949 యాజ్ అ టోల్డ్. వరల్డ్ వార్ 2 ఎప్పుడైతే 1945లో అయిపోతుందో, సో చిన్నగా నాటో గురించి మాట్లాడుతూ కంప్లీట్గా 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఇన్ బెల్జియం హెడ్ క్వార్టర్స్. సో ట్రీటీ ఎక్కడ సైన్ చేశారు, వాషింగ్టన్ డీసీలో. తర్వాత ప్రెజెంట్ నెంబర్ ఎంత ఉంది అంటే 32 మెంబర్స్. సో ఎందుకు అంటే ఫర్ ప్రిన్సిపల్ ఏంటి, కలెక్టివ్ డిఫెన్స్, ఓకే? సో నేను చెప్పాను ఇందాక ఆర్టికల్ 5లో మెన్షన్ చేసి ఉంటుంది, అటాక్ ఆన్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు అటాక్ ఆన్ ఆల్, ఓకే? అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి, ఒకటి ఇంగ్లీష్ అండ్ ఇంకోటి ఫ్రెంచ్ అని చెప్పొచ్చు. సో డెసిషన్స్ ఎట్లా అంటే త్రూ కన్సెన్సస్, ఓకే? సో లేటెస్ట్ మెంబర్స్ ఎవరు యాడ్ అయిన వాళ్ళల్లో ఏంటంటే, ఒకటి ఫిన్లాండ్ అనేది 2023లో యాడ్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ స్వీడన్ అనేది 2024లో జాయిన్ అయ్యింది, ఓకే? సో దీస్ ఆర్ ద మెంబర్స్, ఓకే? సో దీస్ ఆర్ లిస్ట్ ఆఫ్ మెంబర్స్. ఆ 32 మెంబర్స్ ఎవరు అంటే వీళ్ళే. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఐ నో అది కొంచెం హెక్టికే, బట్ స్టిల్ వీ హ్యావ్ టు రిమెంబర్, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి ఈ నాటో మీద, రైట్? 80 మెంబర్స్ మీద. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫర్ ప్రిలిమ్స్. ఆ తర్వాత మరి మెయిన్స్ ఎలా, బిఫోర్ గోయింగ్ టు మెయిన్స్ పర్స్పెక్టివ్, ఈ ఎడిటోరియల్లో, ఈ పర్టికులర్ ఎడిటోరియల్ ఏదైతే హిందూ పేపర్లో వచ్చిందో, అందులో ఒకటి నాటో గురించి మాట్లాడారు. సో నాటో అంటే ఈ పర్టికులర్ రీజియన్స్ వస్తాయండి, ఓకే? సో అండ్ ఇంకొకటి ఇండో పసిఫిక్ రీజియన్ అంటే ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న రీజియన్స్ అనమాట, ఓకే? నేను ఈ పిక్చర్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే, సో నెక్స్ట్ స్లైడ్లో ఐ విల్ బి డిస్కసింగ్ నాటో అనేది నాటో గురించి అండ్ ఇండో పసిఫిక్ రీజియన్ గురించి. సో బిఫోర్ దట్ మీకు ఒక పిక్టోరల్ ఇమేజ్ అనేది రావాలి, రైట్? ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇన్ అ బెటర్ వే. సో అందుకు నేను ఈ పిక్చర్స్ని ఇంక్లూడ్ చేశాను. సో అలా అనమాట, ఓకే? నౌ విల్ సీ ఇన్ మెయిన్స్ కంటెక్స్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్, ఓకే? సో ఫస్ట్ ఏంటంటే, దేర్ వాజ్ అ అమెరికన్ షిఫ్ట్ పొలిటికల్ డెవలప్మెంట్లో. ఇప్పుడు అమెరికాలో మనం ఒక షిఫ్ట్ చూస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు నాటో నుంచి అమెరికా ఈ షిఫ్టింగ్ టువర్డ్స్ ఇండో పసిఫిక్ రీజియన్. ఎందుకు అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా హెజిమోనీ అనేది చాలా పెరుగుతుంది, ఓకే? సో ఆ చైనా హెజిమోనీని ఎలా అయినా తగ్గించాలి అన్నట్టు అమెరికా ఏం చేస్తుందంటే ఇండో పసిఫిక్ రీజియన్, ఓకే? సో ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండో పసిఫిక్ రీజియన్ అనమాట, ఓకే? సో అందుకు అదేం చేస్తుంది అంటే, దాని ఇంట్రెస్ట్, అమెరికన్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ పర్టికులర్ నాటో ఈజ్ రిడ్యూసింగ్ డే బై డే, ఓకే? సో అది అని చెప్పొచ్చు. అందుకు ఏం చేస్తుంది అమెరికా అనేది, ఇట్ ఈస్ మేకింగ్ యూరోపియన్ కంట్రీస్, నాటోలో ఏ యూరోపియన్ కంట్రీస్ అయితే ఉంటాయో వాళ్ళని డిఫెన్స్ స్పెండింగ్లో 5% ఆఫ్ జీడిపి ఉండేటట్టు చూసుకోండి అని చెప్తుంది. ఎందుకంటే తన రిసోర్సెస్ని అది తగ్గించుకోవచ్చు అండ్ ఆ రిసోర్సెస్ని ఇండో పసిఫిక్ సైడ్ పెట్టుకోవడానికి, ఓకే? సో నెక్స్ట్, నాటోస్ ఎవల్యూషన్ ఓవర్ టైం.
ఓకే, సో నాటోస్ ఎవల్యూషన్ యాజ్ ఐ టోల్ యూ 1949లో ఎస్టాబ్లిష్ అయింది. మరి అప్పటి నుంచి సేమ్ ఉందా ఐడియాలజీ కానీ ఎవల్యూషన్ కానీ అంటే నో. సో ఫస్ట్ 1949 నుంచి 1991 వరకు ఏంటంటే కంప్లీట్గా ఎక్కువ శాతం యుఎస్ రోలే ఉండేది నాటోలో. ఓకే, సో యుఎస్ రోలే ఉండేది. అండ్ అది కూడా ఎందుకు అంటే టు గో అగెయిన్స్ట్ సోవియట్ యూనియన్. కానీ మరి 1991 నుంచి 2002 ఆ టైంలో ఏమైంది అంటే ఈ నాటో మీద చిన్నగా యుఎస్ అనేది వెనుకకు రావడం అండ్ మెజారిటీ ఆఫ్ దిస్ ఈస్టర్న్ యూరోప్ కంట్రీస్ అనేవి ఆ టైంలోనే నాటోని జాయిన్ అవ్వడం జరిగింది. లైక్ లాటివియా అనొచ్చు, లిథూనియా అనొచ్చు. సో ఇలాంటి కంట్రీస్ అన్ని చిన్నగా జాయిన్ అవుతూ వచ్చాయి అనమాట అంటిల్ 2022. థర్డ్ ఫేజ్ ఏంటంటే ఆఫ్టర్ స్టార్ట్ ఆఫ్ ఉక్రెయినా వార్. సో ఉక్రెయినా వార్లో కనుక మీరు చూస్తే ఎక్కువ శాతం యుఎస్ఏ కంటే యూరోపియన్ కంట్రీసే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాయి, రైట్? సో అంటే ఏంటి, కంప్లీట్గా దెర్ ఇస్ అ షిఫ్ట్ అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ శాతం యుఎస్ రోల్ ఉందో థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి మాత్రం యూరోపియన్ కంట్రీస్ రోలే పెరుగుతుంది నాటోలో, రైట్? సో మరి దీనివల్ల ఇండియాకి ఏంటి? ఏదైనా సరే ఒక ఇంటర్నేషనల్ న్యూస్ చూసామంటే లాస్ట్కి వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ విత్ ఇండియా, అంటే వాట్ దిస్ న్యూస్ మీన్స్ టు ఇండియా. అసలు ఇండియాకి ఏంటి న్యూస్ వల్ల? సో ఇండియాకి ఏంటి బికాస్ ఆఫ్ దిస్? అసలు న్యూఢిల్లీ అంటే ఆర్ క్యాపిటల్, రైట్? సో ఇండియాకి ఏంటి లాభం? ఇది ఇక్కడ ఇండో పసిఫిక్ రీజియన్లో ఏమవుతుందండి? చైనా హెజిమోనీ అవుతుంది, రైట్? సో మనకి చైనా హెజిమోనీ అవ్వడం మనకు అవసరం లేదు, వీ డోంట్ వాంట్ ఇట్ కదా. ఇండియాకి అవుతుంది చైనా హెజిమోనీ, రైట్? అందుకు కాస్త మనం ఇండియా అయితేమి తర్వాత యుఎస్ఏ అయితేమి వీ హ్యాడ్ దిస్ క్వాడ్ కదా, రైట్? ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ అ బెటర్ పీస్ఫుల్ ఇండో పసిఫిక్ రీజియన్. సో యుఎస్ఏ స్ట్రాటజీ అనేది ఇండో పసిఫిక్ సైడ్ రావడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్ టు ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే యుఎస్ అండ్ ఇండియా హ్యాడ్ అ బెటర్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ వెన్ కంపేర్డ్ టు చైనా కదా. సో అట్లా చైనా హెజ్మోనీ అనేది తగ్గుతుంది, సో దట్ ఇండియా అనేది ఇండో పసిఫిక్లో కొంచెం రోల్ ప్లే చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఒక పయోనీర్ లాగా. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు డిస్కస్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ మెయిన్స్ కంటెక్స్ట్. ఓకే, సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ అవర్ సెగ్మెంట్ దట్ ఈస్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో ఈ మెయిన్స్ ఎన్రిచ్మెంట్లో ఈరోజు కూడా ఒక 3 వర్డ్స్ తీసుకొచ్చాను నేను. సో ఫస్ట్ ఏంటంటే దట్ ఈస్ సాఫ్ట్ డిప్లొమసీ వర్సెస్ హార్డ్ డిప్లొమసీ. ఓకే, సో సాఫ్ట్ డిప్లొమసీ అంటే ఏంటి? అసలు డిప్లొమసీ అంటే ఏంటి? ఫస్ట్ డిప్లొమసీ అంటే సమ్ సార్ట్ ఆఫ్ నెగోషియేషన్స్. ఓకే, సో ఇంటర్నేషనల్ లెవెల్లో 2 కంట్రీస్ మధ్యలో ఏమైనా నెగోషియేషన్స్ అయితే దాన్ని డిప్లొమసీ అంటారు. ఓకే, సో ఇప్పుడు సాఫ్ట్ డిప్లొమసీ అంటే ఏంటి? త్రూ ఎలా అంటే కల్చరల్ పరంగా లేదంటే త్రూ డెలివరేషన్, అంటే ఒక డిస్కషన్స్ పరంగా నెగోషియేషన్స్ చేసుకుంటే దాన్ని సాఫ్ట్ డిప్లొమసీ అంటారు. అలా కాకుండా హార్డ్ డిప్లొమసీ అంటే ఏంటి? హార్డ్ డిప్లొమసీ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఎకనామిక్ శాంక్షన్స్ వేయడం లేదంటే వెపన్స్ని వాడడం, రైట్? సో ఇప్పుడు యుఎస్ఏ ఇరాన్ మీద శాంక్షన్స్ వేస్తుంది, అదేంటి? ఇట్స్ హార్డ్ డిప్లొమసీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇండియా అనేది మేజర్గా సాఫ్ట్ డిప్లొమసీ సైడే ఆలోచిస్తుంది. ఓకే, సో ఇండియా అనేది జనరల్గా విల్ గో విత్ సాఫ్ట్ డిప్లొమసీ. ఓకే, తర్వాత నెక్స్ట్ డిజిటల్ స్పెక్ట్రీ. అసలు డిజిటల్ స్పెక్ట్రీ అంటే ఏంటి? ఈ డిజిటల్ స్పెక్ట్రీ జస్ట్ 2 wordsలో అయిపోయేది. మీరు అది రాయకుండా ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 2 sentences-లలో రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి? ఇట్స్ అన్ ఎమర్జింగ్ అండ్ లూమింగ్ డిజిటల్ థ్రెట్, అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిజిటల్ థ్రెట్ అనేది ఎమర్జ్ అవుతుంది అని రాయడం కంటే యూ కెన్ జస్ట్ రైట్ ఇట్ బై సేయింగ్ డిజిటల్ స్పెక్ట్రీ. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఎస్కలేటెడ్ టెన్షన్స్. ఈ ఎస్కలేటెడ్ టెన్షన్స్ని ఐ టెల్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఏమని చెప్పొచ్చు అంటే after Pahalgam attack, there is escalated tensions between Pakistan and India. అబ్సర్వ్డ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ పెహల్గమ్ అటాక్. ఓకే, సో యాక్చువల్లీ మనం ఇండియా కూడా ఇక్కడ రాద్దాం. బిట్వీన్ ఇండియా అండ్
Pakistan. Okay, this is best. So after Pahalgam attack, we observed escalated tensions. అలా జస్ట్ ఒక 2 wordsలో రాయాల్సింది మనం ఇంకా వేరేలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సమ్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ అనొచ్చు, లేదంటే డిసగ్రిమెంట్ అంటే ఏంటి విత్ వెరీ కాంప్లెక్స్ స్టేట్మెంట్. అలా కాకుండా ట్రై టు యూస్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ యువర్ ఐఆర్ ఆన్సర్స్. ఓకే, సో ఐఆర్ ఆన్సర్స్లలో ఎస్కలేటెడ్ టెన్షన్స్ అని, లేదంటే సాఫ్ట్ డిప్లొమసీ, హార్డ్ డిప్లొమసీ. సో ఇలా యూస్ చేస్తే ఏమవుతుందంటే యువర్ ఆన్సర్ విల్ లుక్ లైక్ అన్ అడ్వాన్స్డ్ వొకాబులరీ లా కనిపిస్తుంటుంది మనకి. ఓకే, సో ఇట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ ద డే. దెన్ వాట్ అబౌట్ ద కోట్ ఆఫ్ ద డే? సో ఈరోజు కోట్ ఆఫ్ ద డేలో నేనేం చెప్పబోతున్నానంటే ఇట్స్ అబౌట్ రినవబుల్ ఎనర్జీ. ఎందుకు అంటే ఈ రినవబుల్ ఎనర్జీ అనేది చాలా చాలా బూమింగ్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కదా. సో అందుకు పిఎం నరేంద్ర మోడీ గారు ఏమన్నారో అది నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫర్ మీ రినవబుల్ ఎనర్జీ ఈజ్ అన్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్. ఓకే, we are opting for greener energy today for a greener world tomorrow. Greener energy for today for greener world tomorrow. Such a beautiful words they are kada. So ilantivi ganaka manam answers lo ganaka raste you will fetch very good marks, trust me. Okay, so with this we completed our quote of the day. So next we'll see MCQs. So today there was a word digital arrest. Okay, so this was seen in Hindu newspaper lo kanipichindi digital arrest ani. So but ఆ న్యూస్ అనేది అంత డీల్ చేసే ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం లేదు. సో ఐ థాట్ లైక్ ఒక MCQ ఇస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ బెటర్ వే అని చెప్పి అనుకున్నాను. సో ప్లీజ్ రైట్ ద ఆన్సర్స్ ఇన్ కమెంట్ సెషన్ సో దట్ ఐ కెన్ సే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, సో జస్ట్ గో త్రూ దిస్ క్వశ్చన్, జస్ట్ పాజ్ ద వీడియో. ఓకే, నెక్స్ట్. సో ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ రైట్ టు బి ఫర్గాటన్. ఈ రైట్ టు బి ఫర్గాటన్ కూడా న్యూస్ పేపర్లోనే ఉందండి ఈరోజు. సేమ్ ఆ ఆర్టికల్ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దిస్ పర్టికులర్ రైట్ టు బి ఫర్గాటన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. అందుకే నేను ఒక MCQ తీసుకొని వచ్చాను దాని మీద. సో దట్ ట్రై టు ఆన్సర్ ఇట్ అండ్ సే ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ విల్ సే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ నిన్న మనం అనుకున్న మెయిన్స్ క్వశ్చన్ ఏంటి? ఇట్స్ అబౌట్ క్రిటికల్ మినరల్స్ కదా. సో ఐ విల్ డిస్కస్ విత్ యూ హౌ టు రైట్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ క్రిటికల్ మినరల్స్ యూ హ్యావ్ టు డిఫైన్. ఇంట్రోలో you have to say what are critical minerals. ఏం రాయొచ్చు? దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా, అండ్ కాకపోతే వాటి సప్లై అనేది వల్నరబుల్ ఉంటుంది అని ఇంట్రోలో చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ బాడీ. సో బాడీలో ఏం అడిగారు వాళ్ళు? వై ఆర్ దే స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్. స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అంటే ఏంటి? సిగ్నిఫికెన్సే కదండి అడిగింది, రైట్? సారీ, యా. సో స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ అంటే ఏంటి? దే ఆర్ ఆస్కింగ్ యూ ద సిగ్నిఫికెన్స్, రైట్? సిగ్నిఫికెన్స్ నిన్న మనం చెప్పాము. ఒకటి ఏంటి? దట్ ఈస్ క్లీన్ ఎనర్జీ, రైట్? సో ఇంకొకటి ఏంటి? డిఫెన్స్. ఇంకోటి ఏంటి? ఎకనామిక్ డెవలప్మెంట్. సో యాక్చువల్లీ నిన్న క్లీన్ ఎనర్జీ చెప్పేటప్పుడు నెట్ జీరో బై 2047 అని వచ్చింది వీడియోలో, బట్ ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. సో నెట్ జీరో by 2070, not 2047. Please keep this in mind. Okay, so ఇది 2047 కాదు, 2070. ఓకే, సో అదొకటి. సో ఇలా సిగ్నిఫికెన్స్ రాయొచ్చు. నెక్స్ట్ ఏం అడిగారు? సెకండ్ డిమాండ్ ఏంటి? దిస్ ఈస్ ఆర్ ఫస్ట్ డిమాండ్. సో మరి బాడీలో సెకండ్ డిమాండ్ కూడా రాయాలి కదా. సో వాట్ ఈస్ ద సెకండ్ డిమాండ్? ఛాలెంజెస్. సో ఛాలెంజెస్ మనం నిన్న మాట్లాడుకుందాం ఆల్రెడీ. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఛాలెంజెస్ ఏంటండి ఇక్కడ? సో ఆల్రెడీ చెప్పాను, లైక్ ఏంటి? ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి, రైట్? సో తర్వాత క్రిటికల్ మినరల్స్ మైనింగ్ టైంలో మనకి యూనో ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అని చెప్పి, రైట్? తర్వాత నెక్స్ట్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ స్కిల్డ్ లేబర్ ఫోర్స్ కూడా ఎక్కువ లేదు మనకి. అంటే చిప్స్ మేకింగ్లలో అలాంటి వాటిలలో యూ నీడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కదా. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది కూడా లేదు. సో ఇట్లా యూ కెన్ రైట్ ఛాలెంజెస్. ఓకే, సో ఇట్లా ఛాలెంజెస్ అయిపోయిన తర్వాత మరి కంక్లూజన్ ఎలా ఇవ్వాలి? కంక్లూజన్ అనేది సిగ్నిఫికెన్స్ ఉండాలి అండ్ ఛాలెంజెస్, ఈ రెండింటిని కలగలిపి ఒక బ్యాలెన్స్డ్ కంక్లూజన్ ఉండాలి. ఎలా అంటే దో దేర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్, సో వాటి ఇంపార్టెన్స్ అనేది మనం తీసేయలేము. బికాస్ క్రిటికల్ మినరల్స్ ఇస్ అ బూమింగ్ థింగ్ ఇన్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్ కదా, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్లో ఉంటున్నాయి కాబట్టి. సో ఈ ఛాలెంజెస్ని ఎలా అయినా సరే మనం రెడ్యూస్ చేయడానికి ట్రై చేసి ఈ సిగ్నిఫికెన్సెస్ అనేవి పెంచుకోవాలి అని చెప్పినట్టు కంక్లూజన్ని రాయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద description that I can give for this particular answer. Okay, so
నెక్స్ట్ టుడేస్ ఆన్సర్. ఓకే, సో ఈరోజు ఏంటి ఎగ్జామైన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ E20 ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఇన్ అచీవింగ్ ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ గోల్స్. వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్? మేజర్ ఛాలెంజెస్ అడిగారు, సో యూ హ్యావ్ టు రైట్ ఛాలెంజెస్. సిగ్నిఫికెన్స్ అడిగారు, సేమ్ సిగ్నిఫికెన్స్ రాయాలి. సో అంటే ఏంటి, ఈరోజు కూడా 2 డిమాండ్స్ ఉన్నాయి మనకి. సో ఆ 2 డిమాండ్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి వైల్ యూ ఆర్ రైటింగ్ ఆన్సర్. ఓకే, సో టుమారో ఐ డిస్కస్ హౌ టు రైట్ దిస్ పర్టికులర్ ఆన్సర్. ఓకే, సో that's it with this today's session. So thank you so much, and this is Rishita from Sharat Chandra IAS Academy. Your dream, our mission.